ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. ఆమేన్. చాలామంది చిన్న చిన్న వాటికే దుఃఖపడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, కృంగుదలకు గురి అవుతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను అనేసి. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఈ దుఃఖము వచ్చింది, ఏ పరిస్థితి గుండా నేను వెళ్తా ఉన్నాను, అసలు ఏంటేసయ్యా నాకు ఇది అనేసి కొన్నిసార్లు ప్రజెంట్ ఏం జరుగుతుందో మన జీవితంలో మనకు అర్థం కాదు. అంతా కూడా చీకటిమయంగా దుఃఖకరముగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకటే నేను చెప్పదలుచుకున్నానండి, ప్రతి వ్యక్తిలోనూ ఈ యొక్క దుఃఖ దినములు అనేది వస్తూ ఉంటాయి, కానీ అవి శాశ్వతంగా ఉండిపోవండి. నీవెప్పుడైతే నీ దుఃఖ సమయాల్లో నీ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ దుఃఖము గుండా నేను వెళ్తూ ఉన్నాను, నా వల్ల కాదు ప్రభా, ఈ దుఃఖంలో నుంచి నన్ను బయటికి లేవనెత్తు ప్రభా, ఈ దుఃఖ దినములు నా జీవితంలో సమాప్తము చేయి ప్రభా అని ఎప్పుడైతే నీవు దేవుని పాదాల చెంతకు వచ్చి అడుగగలుగుతావో, ఖచ్చితంగా దేవుని ప్రార్థనను విని నీ దుఃఖమును సంతోషముగా చేస్తాడండి. ఆయనే చెప్తా ఉన్నాడు, నీ దుఃఖాన్ని నేను సంతోషముగా మార్చివేసి నిన్ను నేను ఆదరిస్తాను అని. మరి మీ దుఃఖాన్ని ఎంతమంది మనుష్యులు ఆదరించినప్పటికీ ఆ యొక్క తాత్కాలికమైన ఆదరణ పొందగలుగుతారు, కానీ శాశ్వతమైన ఆదరణ, శాశ్వతమైన కృప, ప్రేమ, దయ కేవలం అంటే కేవలము ఆ యొక్క దేవుని దగ్గర నుంచి మాత్రమే మీరు పొందగలరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.